కేపీ గారు 27 మంది మీతో టచ్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ నెంబర్ పెరిగిందా లేదా? పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది దానివల్ల? మా దగ్గర చాలా ద్వారాలు ఉంటాయి, చాలా కిటికీలు ఉంటాయి. వైఎస్ఆర్సీపీ బలహీనపడితే ఆ బలహీనత ఎవరికి బెనిఫిట్ అవుతుంది? తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంతో ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. వైఎస్ఆర్సీపీ కంటేనా? ఈ 20+ సీట్లతోటి మీరు రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా, లేకపోతే దానికి మద్దతు చేయటువంటి కార్యక్రమం ఏమన్నా చేస్తారా? మా ఇష్టమైనడికి మద్దతు ఇస్తామంటే కుదరదు. జగన్ ఇటువైపు షర్మిల, ఏంటండి సర్కస్? ఏంటండి రోడ్డు మీద ఈ గొడవలేంటి? ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఎందుకు ఇలా ఖర్చులు పడుతున్నారు? ఆస్తుల గురించి. షర్మిల అనే వ్యక్తి ఆస్తుల కోసం ఎవరితోటి గొడవ పడే మనిషి కాదు. 50% ఓట్లతో వైఎస్ ఆస్తుల్ని మొత్తం కూడా 2019లో జగన్ పూర్తిగా లాగేసుకున్నట్టే కదా. కొన్ని అనుకున్న జనాలే ఆస్తులు, ఓట్లే ఆస్తులు పెట్టుకుంటే నేను మీకు చెప్పాల్సిన ఇది లేదు. మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ని మనం వదిలేసామా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా లోపల? ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతో మాట్లాడటం మొదలుపెట్టాను. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని షర్మిలకి మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని అంటారా? అన్నప్రసన్న నాడే ఆవకాయ పెట్టాలనుకుంటున్నారు. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కేపీ గారు 27 అనేటువంటి నంబర్ ఒకటి వాడారు మీరు మొన్న ఇంటర్వ్యూలో. 27 మంది మీతో టచ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ. మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆ నెంబర్ పెరిగిందా లేదా? ముందు నమస్కారం సతీష్ బాబు గారు, మీకు సుమన్ టీవీ గారికి. తర్వాత 27 నెంబరు ఇప్పటి వరకు అయితే నాకు తెలిసి పెరగలేదు, కానీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తామని నాకు తెలిసి. ఇంకా మా కాంగ్రెస్ పార్టీ సంగతి మీకు తెలియదేముంది. మా దగ్గర చాలా ద్వారాలు ఉంటాయి, చాలా కిటికీలు ఉంటాయి. మాది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. డిఫరెంట్ ఉంటారు. ఇంకా మరి నాకు తెలియని నెంబర్ కూడా ఉంటాయి. అంటే 27 అనేటువంటిది మీ దగ్గర ఉన్నటువంటి లెక్క. ఇప్పుడు అది 27 అనేది అప్పటికి నాకు వివిధ మార్గాల ద్వారా వివిధ వ్యక్తులకి కాంటాక్ట్ చేసిన వాళ్ళ నెంబర్ ఆ రోజు నా దగ్గర ఉన్న నెంబరు. ఇందులో మీరు అన్నట్టుగా ఇప్పుడు అసంతృప్తి బాగా పెరిగింది కదా. ఈ అసంతృప్తి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎవరికి బెనిఫిట్ కలుగుతుంది దానివల్ల? కాంగ్రెస్కే కదా. క్షేత్రస్థాయిలో 2 రకాలైన అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కోర్ కాంగ్రెస్ పార్టీ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది, మాకు మిగిలింది ఏమీ లేదు. 1.18% మిగిలింది. సో న్యాచురల్గా మా కోర్ స్ట్రెంగ్త్, కాంగ్రెస్ పార్టీ కోర్ స్ట్రెంగ్త్ అనేది జగన్ తోటి వెళ్ళింది. సో కాంగ్రెస్ ఐడియాలజీతో ఏకీభవించే వాళ్ళు ఇంతకు ముందున్న డిఫరెంట్ పరిస్థితుల వలన వాళ్ళు వెనక్కి రాలేకపోయినా ఇప్పుడు రావడానికి చాలామంది సంసిద్ధత వ్యక్తపరుస్తూ, అంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది అనేటువంటిది మీ వాదనగా ఉంది. అదొకటే కాదు, మీరు ఒకటే పొరపాటు పడుతున్నారు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఈ రాష్ట్రానికి 2014 నుంచి చేసిన అన్యాయాలని మా పార్టీ చాలా చక్కగా క్షేత్రస్థాయిలో దేశ స్థాయి నుంచి మొదలుపెట్టి క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు మాట్లాడిన దాంట్లో కనీసం నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే, మీ మీద ఒక్క వైఎస్ఆర్సీపీలో ఉన్న మా వ్యక్తులనే కాదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీయే
విభజన చట్టంలో ఉన్న అన్ని హామీల్ని, అది పెట్రోకెమికల్ కారిడార్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ కానివ్వండి, బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే యాక్ట్లో ఉన్న వివిధ అంశాలని ఒక్క కాంగ్రెస్ పార్టీయే నెరవేర్చగలదు. మోడీ గారు తిరుపతిలో నేను 10 సంవత్సరాలు బాలాజీ సాక్షిగా చెప్పిన 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాను అమలు చేయలేదు, దాన్ని చంద్రబాబు గారు నిలదీయలేదు. అదే కాకుండా అమరావతికి మట్టి నీరు తీసుకొచ్చి ఇచ్చాడు. 5 సంవత్సరాలు మట్టి నీరుతోటే మనల్ని కాలం గడుపుకోమనమన్నాడు. సో వీటన్నిటినీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. మీకు ఒకవేళ అటువంటి ఉద్దేశం మరి మా యాక్ట్స్ ద్వారా మీకు కలిగి ఉంటే మమ్మల్ని మేము మరొక్కసారి స్పష్టంగా చెప్తూ ఉన్నాం. బీజేపీ తొత్తుల్ని ఇద్దరిని కూడా ఈ రెండు పార్టీలు, ఒక ఆయన అక్కడ ఆశ్రయించి కూర్చొని ఉన్నాడు, ఇంకొక ఆయన లాగేసి అక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు. వీళ్ళ ముగ్గురు వల్ల రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో 2014 నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం అనేది ఏంటంటే, షర్మిలని మీరు తీసుకురావడం వల్ల, కాంగ్రెస్లోకి షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ చాలా బలపడింది. అంటే రేజింగ్ ఫ్రమ్ ది యాషెస్ అంటాం కదా, అటువంటి పరిస్థితిలో నుంచి కాంగ్రెస్ కొద్దిగా కోలుకుంటున్నటువంటి ఇది కనబడుతుంది. సో దీనివల్ల కాంగ్రెస్ కోలుకోవడం వల్ల అటు తెలుగుదేశానికి బలం పుంజుకుంటుంది, తెలుగుదేశానికి ఇండైరెక్ట్గా మీరు మేలు చేకూర్చిన వాళ్ళు అవుతారు కదా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మీరు ఎలా? అదేనండి, క్షేత్రస్థాయిలో 2 విధాలుగానే ఉంది. మా ఉద్దేశ్యం హైకమాండ్ కానీ, షర్మిల గారు కానీ, కాంగ్రెస్ కార్యకర్త కానీ ఉద్దేశం మేమేదో 2024లో అద్భుతాలు సృష్టించేసి ఏదో ఇచ్చేయాలనేది కాదు. కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి మేము చేయగలిగినంత చేయాలి. ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్లో డెఫినెట్గా మా ప్రథమమైన మా రాజకీయ ప్రత్యర్థి అనండి, రాజకీయ శత్రువు అనేది కరెక్ట్ మాట కాదేమో, బీజేపీ యొక్క విధానాలని సమర్థించే ఈ 2 రీజనల్ పార్టీలు, వీళ్ళలో మాకు ఒకరి మీద సవతి తల్లి ప్రేమ లేదు, ఒకరి మీద సొంత బిడ్డ ప్రేమ లేదు. ఈ 2 పార్టీలు అతను సై అంటే వీళ్ళు సై 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 అని ఒకడుగు మించిన స్వరం ఒకడు వినిపిస్తూ ఉన్నారు. సో మాకు బీజేపీ భావజాలంతో ఏకీభవించే వాళ్ళని ఎవరినైనా మేము విభేదిస్తాం. కాంగ్రెస్ యొక్క విధానాలని అనుసరించే వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఓకే, నేను అనేది ఏంటంటే, ఆంధ్రాలో 2 ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ, అధికారంలో ఉన్నటువంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ బలహీనపడితే ఆ బలహీనత ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది? కాంగ్రెస్కి బెనిఫిట్ అవ్వాలనేది మా ఉద్దేశం. కాంగ్రెస్ బలపట్టే లాజికల్గా నేను అడుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ బలపడటం వల్ల తెలుగుదేశానికి కాంగ్రెస్ ఎంత బలపడుతుంది? ఒక 10 సీట్లు వస్తాయా, 20 సీట్లు వస్తాయా? మీరే అన్నారు 20+ అని అన్నారు. 20+ సీట్లు వచ్చేటైతే తెలుగుదేశానికి బెనిఫిట్ చేస్తున్నట్టే కదా. వైఎస్ఆర్సీపీ ఓట్లని మీకు తీసుకొని తెలుగుదేశానికి ఇండైరెక్ట్గా తద్వారా మీరు అన్నట్టుగా మీ లాజిక్ ప్రకారమే బీజేపీని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంతో ఆంధ్ర రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. వైఎస్ఆర్సీపీ కంటేనా, బీజేపీ వైఎస్ఆర్సీపీ కంటేనా అని భావించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు వలన, బీజేపీ వలన నష్టం జరుగుతా ఉందని భావించబట్టేగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. దట్స్ అబౌట్ 5 years బ్యాక్. 5 ఏళ్ల కింద సంగతి. రైట్. ఈ 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు బీజేపీ తోటి ఆయన ఇవాళ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఉన్నాడు బీజేపీకి. వాళ్ళు రానివ్వట్లేదు కదా. ఈ వేళకి ఎవరైనా బీజేపీ విధానాలని ఖండించకుండా ఉన్న అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. నిన్న కూడా ఆ పని వైఎస్ఆర్సీపీ కూడా చేస్తుంది కదా. నేను చెప్తా ఉంది అదే. ఒకరేమో వారి పాదాల దగ్గర ఆశ్రయించి కూర్చొని ఉన్నారు, ఇంకొకళ్ళేమో వారిని లాగేసి వీరు కూర్చోవాలనుకుంటున్నారు. మీరు దోహదం చేస్తున్నారంటున్నాను. మీరు బలపడొచ్చు కాక. ఇందులో 2 విధానాలు ఉన్నాయి.
యాంటీ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు చంద్రబాబుకి వెళ్లకుండా మేము తీసుకొని ఉంటే ఎవరికి నష్టం? వైఎస్ఆర్ పార్టీకి వేసే ఓట్లు వాళ్ళకి వేస్తారండి. ఇప్పుడు చంద్రబాబుకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన ఉన్న 40% నుంచి ఆయన పెరగాలంటే ఓట్లు ఎక్కడి నుంచి రావాలి? అంతకుముందు వైఎస్ఆర్సీపీకి వేసిన ఓట్లు ఆయనకు వస్తే ఆయన బలం పెరుగుతుంది, అంతే కదా. ఓకే. ఇప్పుడు మేము మధ్యలో ఉండటం వలన ఈ వైఎస్ఆర్సీపీ నుంచి విడిపోయి చంద్రబాబుకి వెళ్దాం అనుకున్న ఓట్లు ఎక్కువ భాగం మాకు వస్తాయని నా నిశ్చితమైన అభిప్రాయం. ఓకే. దానివల్ల చంద్రబాబుకి వచ్చే లాభమే ఉంటుంది, నష్టమే తప్ప. అతను అంటే అతను 40%లోనే అతను ఆగిపోతాడు. అంటే మీకు ఓట్లు వస్తే కానీ సీట్లు రావు. డెఫినెట్గా మేము డబల్ డిజిట్ పైన, నా ఉద్దేశ ప్రకారం 20కి తక్కువ లేకుండా సీట్లు యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు మీరు అన్ని సర్వేస్లోనూ ఆగస్ట్ ఎండింగ్కి ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తుందని అన్ని సర్వేస్ ఇచ్చారు ఆగస్ట్ ఎండింగ్. జూన్ 2 రైతే రాజైతే బుక్ రిలీజ్ ఫంక్షన్ నేను వచ్చాను. సారీ సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రైతే రాజు నేను ఓపెన్ గా ఫస్ట్ పర్సన్ కాంగ్రెస్ లో ధైర్యంగా గుండె మీద చేసుకొని మనం అధికారంలోకి వస్తున్నాము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రేపు అందరూ మీరు అధికారంలో పాల్పంచుకోబోతున్నారు అని చెప్తే చాలామంది కాంగ్రెస్ వాళ్ళే మనకేదో మనోధైర్యం ఇవ్వడానికి చెప్తున్నారు, కానీ ఇది జరిగేదా అని సెప్టెంబర్ 2 అనుకున్నారు. ఎప్పుడైతే సిడబ్ల్యూసి మీటింగు ఇక్కడ జరిగి కర్ణాటక రిజల్ట్స్ మనకి రావటం మొదలుపెట్టి మణిపూర్ అల్లర్లు, మైనారిటీస్లో అభద్రతా భావం రేకెత్తించి ఇవన్నీ కూడా ఆగస్ట్ నుంచి జరిగిన కార్యక్రమాలే. సో ఇంకా చాలా టైం ఉందండి మాకు. ఇంకా మేము ఒకరిని ఓడించడానికి, ఒకరిని గెలిపించడానికి ఇక్కడ ఖచ్చితంగా కాదు. నేను గుండె మీద చేసి చెప్పగలను. నేను శైల్యానాథ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎంత అంకిత భావంతో పనిచేశాను, రుద్రరాజు గారు ఎంత ఉన్నప్పుడు అంతగా అంకిత భావంతో పనిచేశాను కాంగ్రెస్ పార్టీకి, రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా పనిచేశాను, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నాను. మా ధ్యేయం నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ధ్యేయం కాంగ్రెస్ పార్టీని బలపరచడం, కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. మీరు ఈ పాయింట్ మర్చిపోతున్నారు. మేము లేకపోతే జగన్ను వ్యతిరేకించే ఓట్లన్నీ ఆయన దగ్గరికి వెళ్తాయి, చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి. మేము డెఫినెట్గా చంద్రబాబు గారితో అన్హ్యాపీగా ఉన్న తెలుగుదేశం ఓటర్స్ చాలామంది ఉన్నారు, మీరు పొరపాటు పడకండి. వారు జగన్ దగ్గరికి వెళ్ళలేరు ఫర్ డిఫరెంట్ రీజన్స్. కాంగ్రెస్ నుంచి కొంత ఓటు బ్యాంకు ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీకి అయినా కొంత ఓటు బ్యాంకు టీడీపీ కూడా వెళ్ళనుంది. వాళ్ళు మాకు వెనకరారనేది అదేమి అట్లా ఏం లేదు. అట్లా మీరు భవిష్యత్తుని చక్కగా చెప్పగలరు. జూలైలోనే, గత సంవత్సరం జూలైలోనే మీరు చెప్పారు షర్మిల ఇస్ గోయింగ్ టు కమ్ టు కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వస్తున్నారు. ఆవిడ ఏ పొజిషన్లో వస్తారు, ఏం చేస్తారు, అది తను చెప్తున్నారు. ఇవన్నీ ముందు భవిష్యత్తు గురించి చెప్పారు మీరు చక్కగా. మీరు వ్యూహకర్తే కాదు, భవిష్యవాణిని కూడా వినిపించగలరు, బాగానే ఉంది. ఇప్పుడు రేపటి రోజున 20+ సీట్లు వస్తాయని మీరు అంటున్నారు. ఒకవేళ 20+ సీట్లు అంతకంటే ఎక్కువ వచ్చినాయి, విష్ ఆల్ ది బెస్ట్. బట్ నేను అడిగేది ఏంటంటే, ఈ 20+ సీట్లతోటి మీరు రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటారా, లేకపోతే దానికి మద్దతు చేయటువంటి కార్యక్రమం ఏమన్నా చేస్తారా? ఇండియాకి కాంగ్రెస్ పార్టీ ఉన్న కూటమికి రేపటి రోజు అది ఇండియా నుంచి వేరే ఇంకో పేరు, అంతకుముందు యూపీఏ అని ఉండేది, ఇప్పుడు ఇండియాగా కాంగ్రెస్ భాగస్వామిగా వచ్చింది. వారికి మద్దతు ఇచ్చే ఎవరికైనా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధపడతాం. మాది నేషనల్ పార్టీ. మేము ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మద్దతు ఇస్తామంటే కుదరదు. ఎప్పుడు పోస్ట్మెన్ జాబే కదా కాంగ్రెస్, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడు పోస్ట్మెన్ జాబే కదా. అధిష్టానానికి ఉత్తరం రాయటం, లేకపోతే ఒక విన్నపాలు పంపించడం, లేకపోతే ఢిల్లీకి చక్కర్లు కొట్టడం. ఏ పార్టీ స్ట్రక్చర్ అయినా అట్లాగే ఉంటుంది. ఏమండి, బీజేపీలో ఒక పూట మిస్టర్ సంజయ్ ప్రెసిడెంట్ అన్నారు. నేను కాదనంటే బీజేపీనే కాదంటే పార్టీ గురించి ఇంకో పూట దీంట్లో ఈటెల రాజేంద్ర గారు చేరికలకి అధ్యక్షులు అన్నారు. ఇంకో పూట ఇంకో బాధ్యతలు అన్నారు. అన్ని పార్టీలు ఇప్పుడు నేషనల్ సోకాల్డ్ నేషనల్ పార్టీస్ అన్ని కూడా ఇలా చేస్తున్నాయి. రైట్.
ఐఎమ్ కమింగ్ టు రీజనల్ పార్టీస్. కనీసం నేషనల్ పార్టీస్లో కొంతమందితో మాట్లాడటం, కన్సల్ట్ చేయడం ఇది ఉంటుంది. వీళ్ళే ఉందండి ఓవర్ నైట్ వాడిని మార్చేసేమంటున్నారు, వీడిని మార్చేసేమంటున్నారు. వాడు ఉన్నాడో తెలియదు పార్టీలో, వాడు పోయాడో తెలియదు, వాడికే తెలియదు, వీళ్ళకి తెలియదు. అది ఏముందండి ఇప్పుడు లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే లోకేష్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీ. అట్లాగే విజయసాయి రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ అంటే అది మళ్ళీ ఇంకో పూట చూస్తే ఆయన ఏదో ప్రాంతీయ కోఆర్డినేటరు, మళ్ళీ ఇంకో పూట చూస్తేనేమో ఇంకొక ఆయన తిరుపతికి ఇన్ఛార్జి అని ఒక పేరు కనపడుతుంది, ఇంకో పూట ఏమో ఇంకోటి కనపడుతుంది. ఇంకా ఎక్కువ ఆర్బిటరీగా ఉంటాయి. మీరు మాది నేషనల్ పార్టీ కనుక మీరు అనగలుగుతున్నారు. ఇవి అసలు వ్యక్తిగత ఇష్టాల మీద పోతున్నాయి. అసలు ఇది పార్టీవి కాదు, ఇవి ప్రొప్రైటరీ కన్సర్న్స్ కింద మారిపోయినాయి. మీరు టీఆర్ఎస్ చూశారు, అది బీఆర్ఎస్ అన్నాడు, ఇంకొక పూట వచ్చాడు, ఇంకొక ఆయన్ని ఇదన్నాడు. ఏమిటిది ఇవి? అది మరీ ఆర్బిటరీగా ఉన్నాయి. కనీసం అభిప్రాయం స్వీకరణ లేకపోతే ఇంకోటి కూడా లేదు. వాళ్ళకు పొద్దున్నే రాత్రిపూట ఒక ఐడియా వస్తే పొద్దున్నే ఆర్డర్ ఇష్యూ చేసేస్తున్నారు. కనీసం మాకు కన్సల్ట్ చేయటం, ఎవరైతే బాగుంటుంది పిసిసి ప్రెసిడెంట్ అని కనుక్కోవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నా ఉన్నాయి మాకు. ఏంటండి కేవీపీ గారు, రాజశేఖర రెడ్డి గారిని మీ ఆత్మబంధువు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు, మీరు ఆత్మబంధువు, ఆయనకి ఆత్మని అటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నిసార్లు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విషయంలో, విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో ఎన్నిసార్లు 20 సంవత్సరాల పాటు మాలాంటి వాళ్ళ జర్నలిస్టులు అందరూ సాక్ష్యం. అసెంబ్లీ లాబీల్లో కూర్చుని ఆ షీల్డ్ కవర్ తీయటానికి వాళ్ళు పడినటువంటి ఇదంతా పైనుంచి రుద్దడమే కదా. బీజేపీ అదే పని చేస్తోంది. బీజేపీ కాదండి. వాట్ అబౌట్ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్, వాట్ అబౌట్ టీడీపీ, వాట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ? మీరు వాళ్ళని ఎందుకంటారు అంటున్నా, మమ్మల్ని ఎందుకంటే వాళ్ళకి మేము కనీసం ఒక సీల్డ్ కవర్లో ఒక మనిషిని పెట్టినా పంపుతున్నాం, వాళ్ళకి అది కూడా లేదు. వాళ్ళు జస్ట్ మాకు కనీసం మనిషి వచ్చి ఒక సీల్డ్ కవర్ అన్నా ఓపెన్ చేసి హైకమాండ్ అభిప్రాయం, ఇక్కడ అసలు అది కూడా లేదు. వీడికి తెల్లవారేటప్పటికి వాడు ఏ ఉద్యోగంలో ఉన్నాడో వాడికి తెలియదు. అందువల్ల మీరు కరెక్ట్ కాదు. అది పూర్వం మేము ఒక్కడమే పవర్లో ఉండేవాళ్ళం కాబట్టి మా పేరు మీద ఆ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఇది పవర్ తోటి అందరికీ సంక్రమించింది. ఇది ఎవరు మీరు చెప్పండి. అన్ని పార్టీలు అదే పద్ధతి వైఖరిని అవలంబిస్తారు. మమ్మల్ని ఒక్కళ్ళే ఎందుకంటారు మీరు? ఒక్కళ్ళే అంటలేదు, సాపత్యాలు వచ్చినప్పుడు దాని గురించి చెప్తున్నాను. మీరు బీజేపీ చేసిందంటే కాంగ్రెస్ కూడా చేసింది అదే కదా. పోస్ట్ మ్యాన్ జాబే కదా ఏదైనా కానీ. అధిష్టానానికి ఓ విన్నపం. తప్పు సతీష్ బాబు గారు, మీరు కాంగ్రెస్ అన్నప్పుడు నేను బీజేపీ ఇచ్చాను. వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్ రెండు పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు, కొట్లాడుకోవచ్చు. బట్ బేసిక్గా ఇటువైపు జగను, ఇటువైపు షర్మిల అవతల వైపు, వీళ్ళిద్దరూ ఏంటండి సర్కస్ ఏంటండి రోడ్డు మీద? ఈ గొడవలేంటి? ఫ్యామిలీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి ఎందుకు ఇలా ఖర్చులు పడుతున్నారు? ఆస్తుల గురించే కదా. ఈ ఆస్తులు కనుక లేకుండా ఉంటే, ఈ గొడవ లేకుండా ఉంటే ఆవిడ బయటకు వచ్చేది అసలు ఫస్ట్. ఇప్పుడు ఒక రాంగ్ కాన్సెప్ట్ ఎందుకనో రకరకాల వీటి ద్వారా ఒక పర్సెప్షన్ అట్లా బలంగా వెళ్ళింది. నాకు తెలిసినంత వరకు షర్మిల అనే వ్యక్తి ఆస్తుల కోసం ఎవరితోటి గొడవ పడే మనిషి కాదు. ఇంకా ఏమైనా లోతైన కారణాలు ఉండాలి. పర్సెప్షన్ అట్లా. ఆవిడేం చెప్పింది? నేను ఆస్తుల విషయంలో గొడవపడ్డాను. ఆవిడ బయట పెట్టి ఆస్తులు, మా ఇద్దరికి ఆస్తులు విభేదాలు ఉన్నాయనేటువంటి ఆవిడ చెప్పింది, ఆయన చెప్పారు, జగన్ కూడా చెప్పారు. దానివల్ల నేను రాజకీయ పార్టీలోకి వచ్చానని చెప్పింది. రాజకీయ పార్టీలోకి వచ్చాయని ఆవిడేమనలేదు. నేను ఆ ఇంటర్వ్యూ చూశాను. రెండు సబ్జెక్ట్స్, వీటిని కలపకండి దయచేసి. అది వేరే విషయం, ఇది వేరే విషయం అని చెప్పింది. వేరే విషయం కరెక్టే. పర్సెప్షన్లో ఎట్లా వస్తా ఉందంటే, దాంట్లో ఆవిడేదో ఆస్తుల విషయంలో నాకు తెలిసిన షర్మిల అయ్యుంటే, ఈ మధ్య మాకు కూడా పూర్వం, ఇప్పుడు నేను ఆవిడని షర్మిల గారు అనాలి, ఆవిడ మా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి. షర్మిల గారు అయితే ఆస్తుల కోసం కుటుంబంలో తను పడే వ్యక్తిత్వం గల మనిషి కాదు. జనం కూడా ఏమనుకుంటారంటే, అసలు వైఎస్కి ఏ ఆస్తులు బేసిక్ ఇవి
జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరేమన్నా చెప్పగలరా? వైఎస్ ఆస్తులు ఆయన ఆత్మీయులు, వైఎస్ ఆస్తులు ఆయన అనుచరులు, వైఎస్ ఆస్తులు ఆయన సహచరులు, మీరు మరీ వైఎస్ philosophical గా మాట్లాడతారా? వైఎస్ ఆస్తులు ఆయన పార్టీ కార్యకర్తలు, వైఎస్ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, వైఎస్ ఆస్తులు ఆయన పాదయాత్రలు, వైఎస్ ఆస్తులు ప్రజల గుండెల్లో అభిమానం, అవి వైఎస్ ఆస్తులు. మరి ఆ లెక్కన 50% ఓట్లతో వైఎస్ ఆస్తుల్ని మొత్తం కూడా 2019లో జగన్ పూర్తిగా లాగేసుకున్నట్టే కదా. పోనీ అనుకున్న జనాలే ఆస్తులు, ఓట్లే ఆస్తులు పెట్టుకుంటే. ఇక్కడ మీరు చాలా పార్షియల్గా, చాలా మీ అంత స్థాయి కలిగిన నేను అనట్లేదు. అనుభవం కలిగిన జర్నలిస్టు 50% ఓట్లు వచ్చినాయా లేదా ప్రజల- అంటున్నాను. ఆ 50% ఓట్లలో షర్మిల గారి న్యాయమైన వాటా ఎంత, విజయమ్మ గారి న్యాయమైన వాటా ఎంత, కాంగ్రెస్ కార్యకర్తల న్యాయమైన వాటా ఎంత అనే విషయం కూడా మీరు చెప్పాలి కదా. అవును, అది అది ఆయన ఒక్కడిది హోల్ సోల్ అండ్ ఇది ఆయనకి కాదు. మొత్తం అందులో ఒక స్త్రీ అయ్యుండి, కాలు ఫ్రాక్చర్ అయ్యుండి, ఆపరేషన్ చేయించుకొని ఆవిడ చేసిన పాదయాత్ర, ఆవిడ చెప్పిన బై బై బాబు స్లోగను, మీరు ఒక్కసారి మళ్ళీ నేను మీకు చెప్పాల్సిన ఇది లేదు, మళ్ళీ మీరు పునశ్చరణ చేసుకోండి. చాలా సభల్లో, చాలా సందర్భాల్లో జగన్ కంటే షర్మిల చెప్పే మాటల్ని ప్రజలు ఎక్కువ శ్రద్ధగా విన్నారు. అసలు ఒక రకమైన పర్సెప్షన్ వాళ్ళ పార్టీలోనే, నాతోటి మాట్లాడిన చాలామంది నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, 16 నెలలు జగన్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ రోజున విజయమ్మ గారు, షర్మిల గారు వారి యొక్క టోటల్ బాధ్యతని వారి భుజాల మీద వేసుకొని వారు గనక అంత గట్టిగా నిలబడి ఉండకపోయి ఉంటే అసలు పార్టీ మనుగడే ఉండేది కాదేమో అనే అభిప్రాయం నాతోటి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు నాతోటి ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వారికి మీరు ఎందుకు ఎవరు, వారికి డ్యూ షేర్ ఎందుకు ఎవరు? మీరు వారికి లేదా దాంట్లో హక్కు, అధికారం? ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా దీన్ని ప్రైవేట్ సంభాషణలో ఎప్పుడూ డినై చేయలేదు. ఒక వాదన ఒకటి ఉంది, మీకును షర్మిల గారికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరూ కూడా మొదట్లో జగన్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే. వైఎస్ గారు నిష్క్రమించిన తర్వాత మీ ఇద్దరూ కూడా జగన్కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. మీరైతే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేశారు. జగన్ ఎలా అయినా సరే ఒక నాయకుడిని చేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తర్వాత ఆవిడ కూడా ఏంటంటే ఈయన అన్న పార్టీ కోసం తిరిగింది, అన్న పార్టీ ఏర్పాటు తర్వాత ఆవిడ కన్వీనర్గా ఉన్నారు, ఇవన్నీ చేశారు. కానీ ఇద్దరు డిఫర్ అయ్యారు. మీరు కాంగ్రెస్లో ఉండి డిఫర్ అయ్యారు, ఆవిడ వైఎస్ఆర్సీపీలో ఉండి డిఫర్ అయ్యారు, అంతే తేడా. కానీ బట్ ఇద్దరు ఒకటేటువంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, జగన్కి వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది మీ ఇద్దరితో ఉన్నటువంటి కామన్ పాయింట్ ఒక చోట నుంచే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అనేది. ఈ రెండు ఎంటైర్ డిఫరెంట్ ఫిలాసఫీ అండి. ఎలా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క శక్తి మేరకు ఆయన ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీలో ఉండేట్టుగానే చూసుకోవాలనేది నేను ప్రయత్నించాను. అప్పుడున్న పరిస్థితుల్లో అది నా పరిధి మించిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి వ్యతిరేక శక్తులన్నీ ఢిల్లీలో ఒకటై ఒక గ్యాప్ క్రియేట్ చేయగలిగారు హైకమాండ్కి, జగన్మోహన్ రెడ్డి గారికి. కొన్ని అపార్థాలు ఏర్పడినాయి. వాటిని నేను ఐ ఫెయిల్డ్ ఇన్ మై డ్యూటీ, ఇన్ మై కమిట్మెంట్. అంటే కమిట్మెంట్ కాదు, కమిట్మెంట్లో ఫెయిల్యూర్ ఏం లేదు. నేను ఆయన్ని సందర్భాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా చెప్పడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఎస్, ఐ అగ్రీ ఫర్ మై ఫెయిల్యూర్. అండ్ షర్మిల గారు మీరు అడిగిన రెండో ప్రశ్న దాంట్లో ఆవిడ కుటుంబంతో పాటు కలిసి నడిచారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఒక గార్డియన్ లాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి, ఇద్దరు సమానం అని అన్నారు మీరు. విజయమ్మ గారికి
ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కొడుకు ఒకవైపు, కూతురు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూతురు వైపు ఉండడం వల్ల మీకు లోపల అరే జగన్ని మనం వదిలేసామా అన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా లోపల? మళ్ళీ మీరు ఇక్కడ అసలు నా ఫిలాసఫీనే మీరు అర్థం చేసుకున్నట్టు కనపట్లేదు. నా పార్టీ దురదృష్టం. కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను షర్మిలా గారితోటి మాట్లాడటం మొదలుపెట్టింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత. ఓకే. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను ఆవిడతోటి మాట్లాడటం మొదలుపెట్టాను. అంతకుముందు ఫంక్షన్స్లో కలిసినప్పుడు మీ అందరు ఎదురుగుంటా మాట్లాడుకోవడమే తప్ప నేను ఆవిడతో అంటూ మాట్లాడటం మొత్తం మొదలుపెట్టాను. కుటుంబంతోనే దూరంగా ఉన్నారా లేకపోతే నన్ను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి 12వ దీనికి పిలిచారు, వెళ్ళాను, నన్ను మాట్లాడమన్నారు. నాకు నా హృదయంలోంచి వచ్చిన మాటలు ఏవో మాట్లాడాను, వచ్చాను. ఇట్లా అయింది. ఆ రోజు కూడా పార్టీతోటే ఉన్నాను, ఇప్పుడు కూడా పార్టీతోటే ఉన్నాను. ఆవిడ మళ్ళీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడని గిడుగు రుద్రరాజు అప్పుడు నేను లేనా పార్టీలో, శైలజనాథ్ అప్పుడు లేనా పార్టీలో, పార్టీతోటే ఉన్నాను. అంటే ఇంతకు ముందు ఇప్పుడు రుద్రరాజు గారు మీ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంత యాక్టివ్గా లేరు మీరు. షర్మిల గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా యాక్టివ్ అయ్యారని అనిపిస్తుంది. దాన్ని ఎలా తీసుకోవచ్చు? షర్మిల గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇడుపులపాయ మా ఇద్దరికి చాలా పవిత్రమైన ప్రదేశం. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఆయనకు చివరి కోరిక తన ఇడుపులపాయలో ఆ వ్యవసాయ క్షేత్రంలో తనని మమైకం చేయమని. అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు షర్మిలాకి ఉండేట్టుగా, కాంగ్రెస్ పార్టీకి ఉండేట్టుగా చేయమని మేము అక్కడ మొదలు తర్వాత విజయవాడ వెళ్ళి పార్టీ ఆవిడ ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చాను. నేను రుద్రరాజు గారు అప్పుడు కూడా ఆయన ఛార్జ్ తీసుకునేటప్పుడు వెళ్ళాను. ఆయన ఏ మీటింగ్ పిలిచినా ఫలానా మీటింగ్ రమ్మని నేను ఖచ్చితంగా వెళ్ళాను. తర్వాత నేను షర్మిల గారి ప్రోగ్రామ్స్లో మొట్టమొదటి ప్రోగ్రాంలో ఉన్నాను, తర్వాత మళ్ళీ చివరి ప్రోగ్రాంలో ఉన్నాను. ఫస్ట్ ప్రోగ్రాంలో ఇచ్చాపురం, అది కూడా మా ఇద్దరికి చాలా ఇష్టమైన ప్లేసు, మీకు కూడా చాలా ఇష్టమైన ప్లేసు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, అక్కడ మహాప్రస్థానం అక్కడ ముగిసిన చోట అక్కడికి వెళ్ళి మేము ఆయనకి నివాళులు అర్పించి ఆయన గుర్తు చేసుకుని, నాట్ దట్ మేము మర్చిపోయామని కాదు, మళ్ళీ అక్కడ వెళ్ళి ఫస్ట్ మీటింగ్ పార్టిసిపేట్ చేశాను. మళ్ళీ లాస్ట్ మీటింగ్ కర్నూలులో పార్టిసిపేట్ చేశాను. మధ్యలో నేను ఎక్కడా లేను ఆవిడతో. అభ్యర్థుల ఎంపిక విషయాన్ని, సెలెక్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ రేపు పొద్దున కాంగ్రెస్ వైపు షర్మిలకి మీ అధిష్టానం, మీ పార్టీ అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇస్తుందని అంటారా? అన్నప్రసన్న నాడే ఆవకాయ పెట్టాలనుకుంటున్నారు. ఆవిడ నిన్నే తీసుకుంది ఛార్జీ, అంతా కలిపితే ఫ్యూ డేస్ బ్యాక్ చేసుకుంది. ముందు ఆవిడని క్షేత్రస్థాయిలో పరిశీలించనేది, ముందు ఆవిడని కార్యకర్తలని గుర్తుపట్టడం, కార్యకర్తలు ఆవిడని కలవటం, ఆవిడ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకోసారి దాని మీద ఆ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాము. అంటే జస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ ఎప్పుడు జనరల్గా ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్సోడస్ చాలా ఎక్కువ మంది బయటకు వస్తున్నారు అనేటువంటి, వాళ్ళ ఎగ్జిట్ గేట్లు చాలా రష్గా ఉన్నాయి, బయటకు రావడానికి జనాలు తాపత్రయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి బయట వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే ముందు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ లాయలిస్టులు, విశ్వసనీయత చూపించినటువంటి వాళ్ళు పార్టీ పట్ల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటి ఉత్సుకత జనాలు తెలుసుకోవాలనేటువంటిది నేను మీ ముందు పెడుతున్నాను. మీరు ఏ కామెంట్ చేస్తారా? నేను మొన్న చూసిన లేటెస్ట్గా అబ్జర్వ్ చేసిన కర్ణాటక ఎలక్షన్స్ కానీ, తెలంగాణ ఎలక్షన్స్ కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ నేనే కాదు మీరందరూ కూడా చూశారు. కాంగ్రెస్ ఫిలాసఫీలో కొంత చేంజ్ వచ్చినట్టు చాలామంది నా దృష్టికి తెచ్చారు. నాకు కూడా గెలుపు అనేది మనం మొదటి క్రైటీరియా కింద తీసుకొని మిగతా క్రైటీరియాస్ దాని తర్వాత తీసుకోవాలనే అది ఆలోచన సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ దట్ మేబీ.
కాంగ్రెస్ గెలుపు గుర్రాల మీద బెట్టు కడుతోంది. మరి మొన్న 2 సార్లు మనకు అట్లాగే అనిపించింది కదా దాంట్లో, దాని గురించి. సో గెలుపు గుర్రాలకి ప్రాధాన్యం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆలోచన ధోరణి అట్లాగే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. పార్టీ అయినా జనరల్గా అదే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఎందుకంటే కాంగ్రెస్కి మొదటి నుంచి కొంచెం లాయలిస్టుల పట్ల ఒక దృక్పథం, పాజిటివ్ దృక్పథం తోటి వెళ్ళేది. ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు వచ్చిన తర్వాత పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. లాయల్టీ ఈజ్ బీయింగ్ రివార్డెడ్, అది కూడా అందులో కూడా ఇదేం కాదు. బట్ ఎలక్షన్లు గెలవటం కూడా ఒక ప్రాధాన్యంగా, పూర్వం పార్టీ విధానాలు, పార్టీ ఆలోచన ధోరణికే టోటల్గా ఇచ్చేవారు. ఇప్పుడు కొంచెం పార్టీలో గెలిచే వీళ్ళను కూడా మనం కలుపుకొని పోవాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ టైప్ ఆఫ్. దాట్స్ గ్రేట్ థింగ్ అండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ యువర్ పార్టీ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ దేర్. థ్యాంక్ యూ.